రేయ్ మీరు నిజం చెప్తే జైలుకి వెళ్లకుండా మీ అందరికి బంపర్ ఆఫర్ ఇస్తాను రా. రేయ్ ఏదో బంపర్ ఆఫర్ ఉందంట, నిజం చెప్పండి రా. మేడం నేను చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను మేడం. రే చెప్పాను కదరా ఏం మాట్లాడొద్దని. ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను కదరా ఇవన్నీ వద్దని. నేను ఎంత చెప్తున్నా వీళ్ళు వెళ్ళలేదు మేడం. ఆఖరికి చంపేసే ముందు కూడా నేను చెప్పాను మేడం, వీళ్ళే వెళ్ళలేదు. నువ్వు సూపర్ మామా. అరే మామా గిజ్జోడ్రా, ముసలానికి దసరా పండుగ అన్నట్టు పాడెక్కే వయసులో ఈ పర్ఫార్మెన్స్ లేదురా. ఏంది మామా మొగుళ్ళకు చూపించాల్సింది ప్రపంచం అంతా చూపిస్తారు, మొగుళ్ళు ఏమంటారా మామా? ఇంతకు ముందు ఆంటీలు కావాలంటే బ్రాతల్ హౌస్ పోయేటోళ్ళరా, ఇప్పుడు రీల్స్ ఓపెన్ చేస్తే అన్ని. అరే ఈ పిల్ల మౌనిక కదరా? ఏది ఎంత గలీజ్ డ్రెస్ వేసుకుని రీల్ చేస్తుందో చూడు మామా. ఏంది మామా ఈ పిల్ల గిట్ల తయారైపోయింది ఏంద్రా? రే ఇంత గలీజ్గుందేంద్రా? ఈ పిల్ల కూడా గలీజ్ అయిపోయిందిరా. అరే గిట్ల చెడిపోయింది ఏంద్రా మామా? ఎద్దు చిన్నగాడు ఎక్కడరా? వాడి గారు నువ్వు వేసుకొచ్చావు? ఆడు మాల్ తీసుకురావడానికి వెళ్ళిండ్రా, అందుకే ఆడి గారు నేను తీసుకొచ్చిన. సరే కూర్చో మామా. ఇదిగో బీర్ తావు మామా. ఈ బీర్లకేం ఎక్కుతుందిరా? మీ అందరి కోసం ఓ కొత్త మాల్ తెచ్చిన, ఇదిగో. అరే మామా ఎవరో ఫోన్ చేస్తున్నారు రా. వదిలేరా. అరే మామ మళ్ళా ఫోన్ చేసురా, నేను లిఫ్ట్ చేస్తున్నాను. హలో హలో సునీత, నేను మౌనిక. మౌనిక అంటే మావా? మౌనిక చేయడం ఏంది రైటి? ఇంగురా. ఏంది మౌనిక చెప్పు. అన్నా నేను కొంచెం ప్రాబ్లం లో ఉన్నానన్నా, నన్ను సేవ్ చేయాలా? ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నానన్నా. హైదరాబాద్ లో ఎక్కడున్నావు? నాకు తెలీదన్నా, ఒకసారి ఆటో ఎక్కిస్తున్నాను. హలో భయ్యా చెప్పండి. మేము ఇక్కడ గచ్చిబౌలి దాటాక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నామన్నా, సిగ్నల్ దాటాక. సరే భయ్యా, నేను గంటలో వచ్చేస్తే ఆడనే ఉండండి. ఏంది మామా మౌనిక లేచిపోయింది కదరా, నీకెందుకు ఫోన్ చేసిందిరా? ఏమోరా, అది హైదరాబాద్ లో ఉందంట. ఏదో ప్రాబ్లం లో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళంటుంది. రాయ్ లేపుకెళ్ళినోడి మీద మోజు తీరిపోయి ఉంటదిరా, అందుకే నీకు ఫోన్ చేసినట్టుంది. ఇది మా చెల్లె ఫోన్ రా. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దామంట? వాళ్ళ బావకి ఫోన్ చేసి చెప్దామా? ఆడికి ఫోన్ చేసి రమ్మంటే ఆడికోడికి అప్ప చెప్దామంటావా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా? మావా మన మొగాళ్ళం మావా. రే అది మన మౌనిరా. తల్లికో న్యాయం పిల్లకో న్యాయం ఉండదురా. మొన్న నీకు కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ నీకు గంట తీసుకొచ్చా కదరా, ఇప్పుడు మౌనిక కావాలంటే ఆవు అంటావేంట్రా? అయినా మనం ఏమైనా పతివ్రతను అడుగుతున్నావా? అదే ఎవరితో లేచిపోయింది కదరా. అదంతా కాదు మామా, నిజం చెప్పు, నీకు మౌని అంటే ఇష్టమే కదా, దాన్ని వేసుకోవాలని లేదా? ఇదే మంచి ఛాన్స్ మామా. అరే వద్దురా, తప్పురా మామా. గమనుండు, తీసుకెళ్ళి లంచగాని దగ్గర వదిలేస్తే పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తుందిరా. ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు, నా మాట విను, ఇదే కరెక్ట్ టైం. మనసు పడ్డ ఆడదాని మీద మన పనితనం చూపిస్తే మనం మగలం అవుతాం మావా. ఇంకేం ఆలోచించక మహేష్, ఇక్కడి నుంచి హైదరాబాద్ 60 కిలోమీటర్లు, గట్టికి కొడితే గంటలో వెళ్ళిపోతాం. అరే వద్దురా మావా. రే మూసుకొని గారాకరా. పోదాం పదండ్రా. అదే థ్యాంక్స్ అన్నా. ఓకే మేడం, ఓకే సార్, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, మంచిది.